జైలుకెళ్లిన రుద్రకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తను అరెస్టయ్యాననే బాధ కంటే నందిని మోసం చేసిందనే బాధే అతనికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రూలవ్ ఇంత బాధనిస్తుందని ఊహించలేదు. నందిని కోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేశాను. అయినా కూడా తను ఏమాత్రం నా మీద కనికరం చూపించట్లేదు. ఎందుకు నందిని ఇలా చేస్తున్నావు? 12 ఏళ్లుగా నీకోసం ఎన్నో కలలు కన్నాను. నిన్ను కలవాలని, నీతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని ఆరాటపడ్డాను. కాని ఎందుకింత దారుణంగా బిహేవ్ చేస్తున్నావు అని బాధగా అనుకున్నాడు రుద్ర. చుట్టూ అంధకారం నిండుకున్నట్టు, ముందున్న దారి సరిగా కనిపించనట్టు చాలా లోగా ఫీలవుతున్నాడు. అదే సమయంలో బాగా పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న నందిని కార్ పార్క్ చేసి విసురుగా వెళ్లి తలుపుని దబాదబా బాదింది. అమ్మా, తలుపు తెరు, నా జీవితం ఇక్కడ తగలబడిపోతుంటే నువ్వు హాయిగా పడుకున్నావా అని కేకలేసింది. కూతురి వాయిస్ విని ఉలిక్కిపడిన రాజేశ్వరి హడావిడిగా డోర్ తీసి, ఏమైందే? దయ్యం కాని పట్టిందా? తలుపులు అలా బాధేస్తున్నావేంటి? సరే కాని పార్టీకి వెళ్లిన సంగతేమైంది? ఏమైనా డబ్బులు చిక్కాయా లేదా అని అడిగింది. నా బొంద చిక్కాయి. డబ్బులు మాట అటుంచు. నీ అల్లుడు చేసిన పనికి నా ఫ్రెండ్స్ అందరూ నా మొహాన్ని ఉమ్మేస్తున్నారే. చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేశాడు. ఇప్పుడు ఎవరూ సింగిల్ రూపీ కూడా ఇచ్చేలాలేరు అని పార్టీలో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది నందిని. ఎంత పనిచేశాడే నీ మొగుడు? అసలు ఇదంతా మీ తాతయ్య వల్లే వచ్చింది. ఆ రోజు గనక నీకు ఇతన్నిచ్చి పెళ్లి చేయకుంటే మన జీవితాలు సాఫీగా వెళ్ళిపోయేవి. అంతా మన కర్మ అని తిట్టుకుంది రాజేశ్వరి. ఇక చాలమ్మా, రుద్రతో నేనిక కాపురం చేయలేను. నాకు డివోర్స్ కావాలి. నా లైఫ్ నాకు నచ్చినట్టుగానే బతుకుతాను అని సీరియస్గా చెప్పింది నందిని. ఆ మాట వినగానే రాజేశ్వరి ఉలిక్కిపడింది. కూతుర్ని కూల్ చేస్తూ, నీ బాధ నాకు అర్థమవుతోంది బేబీ. కానీ నీకు మీ మ్యారేజ్ అగ్రిమెంట్ గుర్తుంది కదా? ఒకవేళ నువ్వు డివోర్స్ ఇస్తే మన ఆస్తిలో సగం ఆ రుద్రాకే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కాస్త కూల్గా ఆలోచించు అని నిదానంగా చెప్పింది. అబ్బా మమ్మీ, నాకేం చెప్పకు ప్లీజ్. నేను ఫైనల్ డెసిషన్ తీసుకున్నాను. ఈ విషయంలో నేనెవ్వరి మాట వినను. ఆ జిడ్డుని వదిలించుకోవడానికి ఇదే రైట్ టైం అని సీరియస్గా చెప్పింది నందిని. కూతురు అంతలా పట్టుబట్టేసరికి రాజేశ్వరి కూడా ఆ నిర్ణయానికి తలూపింది. ఇక్కడ తల్లి కూతుళ్ళిద్దరూ రుద్రకి ఎలా విడాకులిచ్చి వదిలించుకోవాలా అని చూస్తుంటే, రుద్ర మాత్రం ఇంకా తన చిన్ననాటి ప్రేమకి, తన ఆత్మగౌరవానికి మధ్య ఇరుక్కుని సతమతమవుతున్నాడు. నేనిప్పుడు నా కోసం ఫైట్ చేయాలా, లేక నా చిన్ననాటి ప్రేమ కోసం ఫైట్ చేయాలా? అసలేం అర్థం అవ్వట్లేదే. శివ శివ అని బాధగా అనుకున్నాడు రుద్ర. సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ రుద్రకి మెల్లమెల్లగా గుర్తుకు రాసాగాయి. అసలా రాత్రి, ఆ భయంకరమైన రాత్రి, నువ్వు నా చేతిలో చెయ్యి వేసి చేసిన ప్రమాణాన్ని ఎలా మర్చిపోయావు నందిని అని తన గతాన్ని తలుచుకోగానే చిన్నప్పటి అమాయకమైన ముఖం, అందమైన కళ్ళు, తేనెలాంటి ఆ చిన్నారి స్వరం అన్నీ గుర్తుకొచ్చి రుద్ర ఒక్కసారిగా పులకరించిపోయాడు. నందిని, నా చిన్నప్పటి ప్రేమ, అలాంటి తనని ఎలా వదిలేస్తాను? తను లేకుండా ఎలా బతుకుతాను అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన నందిని, ఆ ఫూల్కి డివోర్స్ ఇచ్చి నా లైఫ్ నాకు నచ్చినట్టుగానే స్టార్ట్ చేస్తాను. ఇన్నాళ్లకు నేను ఫ్రీ బర్డ్ అవ్వబోతున్నాను అని మనసులో అనుకుంటూ అద్దంలో తన అందాన్ని చూసుకుని మురిసిపోతోంది. విడాకులకు అప్లై చేయడానికి లాయర్ని కలవడానికి వెళ్తోంది నందిని. అందుకనే తనకు ఎంతో ఇష్టమైన పింక్ కలర్ చీర కట్టుకుని బ్లాక్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది. ఆమె అందమైన భుజాలు ఆ బ్లాక్ కలర్ బ్లౌజ్లో మరింత అందంగా కనిపిస్తూ ఏ మగాడినైనా కవ్వించేలా ఉన్నాయి. అప్పటికే లివింగ్ రూంలో నందిని ఫ్రెండ్ కిషోర్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కిషోర్కి నందిని అంటే పిచ్చి. ఇప్పుడు ఆమె విడాకులు తీసుకోబోతోందనే విషయం తెలియగానే తను కొన్న లగ్జరీ కార్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వాలిపోయాడు. అతన్ని చూడగానే, చానాళ్ల తర్వాత కనిపించావు కిషోర్, ఏంటి విశేషాలు? చాలా కాస్ట్లీ కారు కొన్నట్టున్నావు కదా అని ఉత్సాహంగా అడిగింది రాజేశ్వరి. ఆ మాటలకు కిషోర్ నవ్వుతూ, అవునంటే రీసెంట్గానే నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రజెంట్ నాకు 5 కోట్ల ప్యాకేజీ ఉంది అని చెప్పాడు. ఆ మాటకు రాజేశ్వరి కళ్ళు మెరిసిపోయాయి. అబ్బా, నీలాంటివాడు నాకు అల్లుడైనా ఎంత బాగుండేది. మా అల్లుడు ఉన్నాడు, చూడ్డానికి రాకుమారుళ్లా ఉన్నా చిల్లి గవ్వ కూడా సంపాదించింది లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మా నందిని వాణ్ణి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీకో విషయం చెప్పనా? వాళ్ళిద్దరికీ పెళ్ళయిందన్న మాటే కాని ఇంతవరకు వాళ్ళకి ఫస్ట్ నైట్ అవ్వలేదు. వాళ్ళిద్దరి బెడ్రూమ్స్ కూడా సపరేట్గానే ఉంటాయి అని కన్నుగీటి చెప్పింది రాజేశ్వరి. ఇదిలా ఉంటే హోటల్లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు అర్జున్. ఇన్స్పెక్టర్కి లంచం ఆఫర్ చేసి రుద్రను టార్చర్ పెట్టమని ఆర్డర్ వేశాడు. ఇన్స్పెక్టర్ రుద్రను సీరియస్గా చూస్తూ, ఏంట్రా అలా చూస్తున్నావు? పెట్టుకోకూడని వాళ్లతో పెట్టుకున్నావు. రే, వీడి బట్టలుడదీసి తలకిందులుగా వేలాడదీయండి. వీడి బలుపంతా కరిగిద్దాం అని అన్నాడు. రుద్ర శివుడికి పరమభక్తుడు. ఇలాంటి కష్టాలు ఎదురైన ప్రతిసారి కళ్ళు మూసుకుని ఆ మహాశివుడికి ప్రార్థన చేస్తాడు.
ఇప్పుడు కూడా ఒక మూల కూర్చుని ఓం నమః శివాయ అని శివనామస్మరణ చేస్తున్నాడు. అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్స్ రుద్ర దగ్గరకు వెళ్లి అతని చేతులను గట్టిగా పట్టుకున్నారు. నిజానికి వాళ్లు తన చేతిని పట్టుకున్నందుకు అతనికేం కోపం లేదు. కాని వాళ్లు తను చేస్తున్న జపానికి అంతరాయం కలిగించారు. అందుకే అంత కోపంగా ఉన్నాడు. రుద్ర కళ్ళు తెరిచి చూడగానే ఆ కళ్లల్లో ఏదో మెరుపు కనిపించింది. తన ఎదురుగా ఉన్న కానిస్టేబుల్స్ని సీరియస్గా చూశాడు. వాళ్లను అక్కడికక్కడే కళ్లతోనే కాల్చేస్తాడేమోనని అనిపించింది. తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈసారి అతని చేతిలో ఉన్న రుద్రాక్షమాలను లాక్కోవడానికి ప్రయత్నించాడు ఓ కానిస్టేబుల్. అంతే, ఓం నమః శివాయ అని గట్టిగా అరుస్తూ కానిస్టేబుల్స్ని తలకిందులుగా వేలాడదీసి గోడకు విసిరి కొట్టాడు రుద్ర. కింద పడ్డ ఆ ఇద్దరూ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటికి పారిపోయారు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్తో పాటు మరొక 10 మంది కానిస్టేబుల్స్ లోపలికొచ్చారు. రావడమే కర్రలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి రుద్రని తలకిందులుగా వేలాడదీశారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు రుద్ర బాడీ అంతా హూనమైంది. రుద్ర బాడీ నుంచి రక్తం నీళ్లు కారుతున్నట్టు బొట్లు బొట్లుగా జారి నేలమీద పడుతోంది. పోలీసులందర్నీ చితక్కొట్టడానికి రుద్రకి 1 నిమిషం చాలు. అతనికి కోపం తగ్గగానే అనవసరంగా 2 కానిస్టేబుల్స్ని కొట్టానని ఫీలయ్యాడు. అప్పుడే అందరూ కలిసి రుద్ర మీద అటాక్ చేశారు. వాళ్లను తిరిగి కొట్టడం ఇష్టం లేక ఆ దెబ్బలను మౌనంగా భరించాడు. రుద్రకి ఎదురుగా నిలబడ్డ ఇన్స్పెక్టర్ బెల్ట్ తీసుకుని వీటి బట్టలిప్పి అందరి ముందు నగ్నంగా నిలబెట్టండి అని ఆర్డర్ వేశాడు. 2 కానిస్టేబుల్స్ రుద్ర బాడీపై నుంచి బట్టలు విప్పడానికి దగ్గరికి వెళ్లారు. కాని చిత్రంగా రుద్ర చాలా కూల్గా కనిపించాడు. అది తుఫాన్కి ముందొచ్చే ప్రశాంతత అని వాళ్ళకప్పుడు తెలీదు. అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్లో పరిస్థితి మారింది. ఒక్కసారిగా అక్కడి వాతావరణం కంప్లీట్గా మారిపోయింది. రుద్ర మాత్రం కళ్ళు మూసుకుని తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంతలో స్టేషన్ దద్దరిల్లిపోతున్నట్టు ఒకటే భయంకరమైన శబ్దం. చుట్టూ దుమ్ము ధూళి ఎగసిపడుతుంటే ఏదో ప్రళయం ముంచుకొస్తూ ఉన్నట్లుగా అందరికీ అనిపించింది. ఆ సౌండ్ వినగానే అక్కడున్న వాళ్ళందరూ స్టేషన్ బయటకు పరుగులు తీశారు. అంతలో కొన్ని హెలికాప్టర్స్ కిందకు దిగుతున్న శబ్దం వినిపించింది. ఇదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్కి అక్కడున్న కానిస్టేబుల్స్కి దిమ్మ తిరిగిపోయింది. అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. అందరూ వింతగా చూస్తుండగానే ఆ హెలికాప్టర్లలో నుండి 10ల సంఖ్యలో బ్లాక్ కమాండోలు తాడు సహాయంతో పోలీస్ స్టేషన్ ముందు దిగారు. మరొక 10 బ్లాక్ ఎస్యూవీ కార్లు స్టేషన్ ముందుకొచ్చి ఆగాయి. వాటిలో నుండి ఒక 25 మంది దాకా కమాండోలు ఒక్కొక్కరిగా బయటకొచ్చారు. వాళ్ళందరూ ఫుల్లీ ట్రైన్డ్ కమాండోలు. కంబాట్ యూనిఫామ్ వేసుకుని మోడర్న్ ఆయుధాలు పట్టుకుని భయంకరంగా కనిపించారు. వాళ్ల టీం లీడర్ కెప్టెన్ విక్రాంత్ ఇన్స్పెక్టర్ని తోసుకుంటూ లోపలికి వెళ్లి సెల్లో ఉన్న రుద్రను చూశాడు. రుద్రను చూడగానే అతనికి రక్తం మరిగిపోయింది. వెంటనే ఆవేశంగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి, హౌ డేర్ యూ! ఆయన్ని అరెస్ట్ చేసి రాత్రంతా ఇలా టార్చర్ పెడతావా? ఎవరిని అరెస్ట్ చేస్తున్నావో తెలుసుకోకుండానే డ్యూటీలోకి దిగావా అని ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుని కోపంగా అడిగాడు విక్రాంత్. తన స్టేషన్లోనే తనను ఇలా అవమానిస్తూ మాట్లాడేసరికి ఇన్స్పెక్టర్కి తిక్కరేగింది. చాలు చాలు, మీ డ్రామా ఆపండి. అసలు ఎవరు మీరంతా? ఈ హంగామా ఏంటి? నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నారా? నువ్వు భయపెడితే భయపడే రకం కాదు నేను. మైండ్ ఇట్ అని కోపంగా అన్నాడు ఇన్స్పెక్టర్. అతను ఆ మాట ముగించేలోపే రీసౌండ్ వచ్చేలా ఇన్స్పెక్టర్ చెంపపై లాగిపెట్టి కొట్టాడు కెప్టెన్ విక్రాంత్. ఇడియట్! ఆయనెవరో తెలుసా నీకు? మేజర్ రుద్రతేజ. 3 ఏళ్ల క్రితం ఈ సిటీని కాపాడిన వీరుడు. ఒకేసారి 735 మందిని చంపిన రియల్ హీరో. ఆయన ఇండియాలోనే అతిపెద్ద సీక్రెట్ ఏజెన్సీకి చీఫ్. అలాంటి అతన్ని అరెస్ట్ చేస్తావా? ప్రాణాల మీద ఆశ లేదా అని సూటిగా అడిగాడు విక్రాంత్. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్కి చెమటలు పట్టాయి. అంత గొప్ప ఆఫీసర్ని రాత్రంతా లాకప్ రూంలో పెట్టినందుకు అతను భయపడిపోయాడు. అనవసరంగా డబ్బుకి కక్కుర్తి పడకుండా ఉండాల్సిందే. ఇప్పుడు నా జాబ్కే ఎసరొచ్చేలా ఉంది. ఇప్పుడెలా? కాళ్ళ మీద పడిపోనా అని మనసులో అనుకుంటూ గుటకలు మింగుతూ నిలబడ్డాడు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా రుద్ర దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి లాకప్ తెరిచి అతని చేతికి కాళ్లకి కట్టేసిన తాళ్లను విప్పేశాడు. రుద్రని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి తాగడానికి నీళ్ల గ్లాసునిచ్చాడు. అప్పటికే రుద్ర దుస్తులు దారుణంగా చిరిగిపోయాయి. తల నుండి కాలి వరకు రక్తం ధారలుగా కారుతూనే ఉంది. ఆ లాకప్ రూంలో నుండి రుద్ర బయటకు రాగానే విక్రాంత్తో పాటు అక్కడున్న కమాండోలందరూ అతనికి సెల్యూట్ చేశారు. కెప్టెన్ విక్రాంత్ వెంటనే అతనికి కొత్త బట్టలిచ్చాడు. 2 కానిస్టేబుల్స్ రుద్ర బాడీకి తగిలిన గాయాలను క్లీన్ చేస్తున్నారు. దాదాపు 3 ఇయర్స్ తర్వాత కమాండోలందరూ రుద్రని ఫస్ట్ టైం చూస్తున్నారు. అందరి కళ్లల్లోనూ తెలియని గర్వం, ఆనందం కనిపిస్తున్నాయి. వాళ్ళందర్నీ చూసిన రుద్ర కూడా బలవంతంగా వాళ్ళకి సెల్యూట్ చేశాడు. అప్పుడే కెప్టెన్ విక్రాంత్ అతనికి దగ్గరగా వచ్చి, మీరిలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని మాకు తెలియగానే వచ్చేశాం. మిమ్మల్ని ఇలా స్టేషన్లో కలుసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిమ్మల్ని అరెస్ట్ చేశారని తెలియగానే మొత్తం మన బెటాలియన్ని తీసుకుని వచ్చేశాను. కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అని చేతులు కట్టుకుని నిలబడి చెప్పాడు విక్రాంత్.
నో ప్రాబ్లం కెప్టెన్, ఆల్ ఈజ్ వెల్. మీరు రైట్ టైంకి ఇక్కడికి వచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని ప్రశాంతంగా నవ్వుతూ అడిగాడు రుద్ర. తప్పకుండా సార్ అని సంతోషంగా చెప్పాడు విక్రాంత్. అక్కడున్న కమాండోలలో కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రుద్ర గురించి వాళ్ళు వినడమే కాని చూడ్డం ఇదే మొదటిసారి. వాళ్ళందరికీ రుద్ర గతం తెలుసు కాబట్టి అందరూ అతన్ని గొప్పగా చూస్తున్నారు. అయితే ఇంత జరిగినా కూడా రుద్ర ఇంకా నందిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నిన్న రాత్రి నుంచి అతని గుండె రగులుతూనే ఉంది. నందినిని కలిస్తే కాని అతని మంటలు చల్లారవు. రుద్ర ముందుకు నడుస్తూ ఉంటే కమాండోలు పక్కకు జరుగుతూ మళ్లీ అతనికి సెల్యూట్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ అందరూ కూడా రుద్రకి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయారు. రుద్ర పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చి ఫాస్ట్గా కారెక్కాడు. కమాండోలందరూ కూడా అతని వెంట పరిగెత్తి వెనకాల ఉన్న కాన్వాయ్లలో ఎక్కారు. ఆ వెంటనే అన్ని వెహికల్స్ ఒకదాని వెనుక ఒకటి స్టార్ట్ అవుతూ నందిని ఇంటివైపు కదిలాయి. ఆ కార్లను హెలికాప్టర్స్ కూడా ఫాలో అవుతున్నాయి. రుద్ర పక్కనే కూర్చున్న కెప్టెన్ విక్రాంత్ మాట్లాడుతూ, మేజర్, అసలు రాత్రంతా మీరు జైల్లో ఎందుకున్నారో? ఇంత జరుగుతుంటే మాకు ఎందుకు కాల్ చేయలేదు అని సూటిగా అడిగాడు. రాత్రంతా జైల్లో స్పెండ్ చేసి ఉండకపోతే నన్ను నేను తెలుసుకునేవాణ్ణి కాదు. అక్కడ ఉండబట్టే నా ఇన్నాళ్ల అన్వేషణకి ఒక ఆన్సర్ దొరికింది. నిజానికి ఈ రాత్రి నాకు బాగా గుర్తుండిపోతుంది అని చెప్పాడు. అతను అలా చెబుతుంటే రుద్ర గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంది. నందిని అన్న మాటలు ముళ్ళులా గుచ్చుతూనే ఉన్నాయి. కాని ఇప్పటికీ కూడా అతనికి నందిని మీద ఆశ చావలేదు. కెప్టెన్ విక్రాంత్ మాట్లాడుతూ, రుద్రగారు, మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 5 ఏళ్ల క్రితం కశ్మీర్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టి అక్కడ ఒక ఒప్పందం చేసుకున్నాం, గుర్తుందా? అక్కడ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనకి సవాల్ విసిరింది. పరిస్థితి చాలా టఫ్గా ఉంది. వాడు ఏ సెకండ్ అయినా దాడి చేయొచ్చు. మాకు మీ అవసరం చాలా ఉంది. అందుకే మీరు వెనక్కి తిరిగి రావాలి అని రిక్వెస్ట్ చేశాడు. నేనిప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ని. అదంతా వదిలేసి 3 ఏళ్లవుతోంది అని నర్మగర్భంగా నవ్వాడు రుద్ర. మరోవైపు అదే టైంలో డివోర్స్ ఫైల్ చేయడానికి కిషోర్తో పాటు కోర్టుకు బయలుదేరుతూ ఉంది నందిని. అంతలో 10ల సంఖ్యలో ఎస్యూవీ కార్లు ఆమె ఇంటి ముందొచ్చి ఆగాయి. ఆ కార్లో నుండి రుద్ర దిగిన వెంటనే ఆమె షాక్ అయింది. అతను నేరుగా నందిని దగ్గరకు వెళ్లి, నందిని, 12 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సెంట్రల్ స్ట్రీట్ సంఘటన నీకు నిజంగా గుర్తులేదా అని అడిగాడు. అలా అడగ్గానే నందిని రుద్ర వైపు వింతగా చూసింది. ఆమె ఆన్సర్ చేయకపోయేసరికి, బాగా థింక్ చేసి చెప్పు. ఆ రోజు బాగా చీకటైంది. కిడ్నాప్, బర్త్డే, నీకేమీ గుర్తులేదా అని అడిగాడు. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఏదేదో వాగుతున్నావు? అసలు నువ్వు జైలు నుంచి బయటకెలా వచ్చావు అని నిలదీసింది నందిని. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ నీకు అనవసరం. అడిగిన దానికి ఆన్సర్ చేయి. నీకు 12 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గుర్తుందా లేదా అని అడిగాడు. అబ్బబ్బా, చావు కొడుతున్నావు. నేనింకా ఏదో పాపం అని బెయిల్ ట్రై చేద్దాం అనుకున్నాను. నీలాంటి వాడికి తగిన శాస్తే జరగాలి అని మళ్లీ తిట్ల దండకం అందుకుంది నందిని. అంతే, అప్పటికే ఓపిక నశించిన రుద్ర చాలా స్ట్రాంగ్గా ఒక నిర్ణయానికి వచ్చినట్టు చూస్తూ, ఎనఫ్, మనం ఇక విడాకులు తీసుకుందాం నందిని, రెడీగా ఉండు అని సీరియస్గా చెప్పేసరికి నందినికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఇంతకాలం తన చుట్టూ పిచ్చోడిలా తిరిగిన రుద్ర తను అడగకముందే విడాకులిస్తానడం ఆమెకు చాలా షాకింగ్గా అనిపించింది. రుద్ర ఈ సడన్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? 12 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అతను నిజంగానే నందినికి విడాకులిస్తాడా? అతని జీవితం ఎటువైపు సాగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.